వేడి వేడి పప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. ఇలా చేస్తే రైస్‌లోకి ఇంకా ఇడ్లీల్లోకి కూడా చాలా బావుంటుంది. అసలు ఇలా చేస్తే ఇంకా గిన్నె మొత్తం ఒక్క నిమిషంలో ఖాళీ చేసేస్తారు. రైస్‌లోకి, ఇడ్లీల్లోకే కదండీ ఉట్టినే కూడా తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు చారుని నేను ఏ విధంగా తయారు చేశాను అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దామా? ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి పావు కప్పు పెసరపప్పునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి, ఒక కప్పు వాటరేసి స్టవ్ పై పెట్టి మూత పెట్టకుండా పప్పు అనేది ఉడికించుకుందాము. ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు మనము ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లోకి నిమ్మకాయలో సగము చింతపండుని తీసుకుని ఈ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి చింతపండు అనేది. ఇప్పుడు మనము ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకుని దాన్ని పై తొక్క తీసి మామిడికాయలో సగం ముక్కలు మాత్రమే ఇలాగ 4 భాగాల కింద కట్ చేసుకుని మనం ఉడుకుతున్న పప్పులోకి వేసి మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకుని కుక్కర్ గిన్నె అనేది పక్కకు దింపేసుకుంటాము. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తాను పప్పు అనేది ఏ విధంగా ఉడికింది అనేది. ఇప్పుడు మీకు ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసేయండి. పప్పు అనేది మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పప్పుతో పాటు మామిడికాయ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయినాయి. చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఒక గరిటె తీసుకుని ఇలాగా చూడండి, మామిడికాయ ముక్కలు కూడా పప్పుతో పాటు బాగా ఉడికిపోయినాయి. ఇలాగా ఉడికిన ఈ పప్పుని ఇలాగ మెదిపేసుకుందాము. అలాగే మనకి ఈ పెసరపప్పుతోనే కాదండి, కందిపప్పుతో కూడా ఇలా మామిడికాయ వేసి పప్పుచారు చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది ఇలాగా పప్పుచారు చేయడం వల్ల. అలాగే ఈ సమ్మర్ టైంలో ఈ పెసరపప్పుతో చేసే ఈ పప్పుచారు మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం పప్పు మెదిపేసుకుని ఒక ఎడల్పాటి గిన్నెని తీసుకుని దాంట్లోకి పప్పు వేసుకుని మనం చింతపండు నానబెట్టుకున్న గిన్నె నుంచి చింతపండు రసాన్ని తీసి ఇప్పుడు ఈ పప్పు గిన్నెలోకి వేసి దీన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు చారు అనేది మరుగుతున్నప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకుని ఒక మీడియం సైజు క్యారెట్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకుని ఇవన్నీ కూడా మరుగుతున్న ఈ పప్పు చారులోకి వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిని తక్కువ తీసుకున్నాను కాబట్టి, అలాగే పప్పుచారు అనేది తెల్లగా ఉండడం కోసము పావు స్పూను కారము, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలాగా. అలాగే మీరు కారం బదులుగా మీరు పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకునేటట్టయితే కారాన్ని స్కిప్ చేయండి. లేదు మీకు కలర్ కావాలి, పప్పుచారు మరీ తెల్లగా ఉండకూడదు అనుకుంటే ఇలాగా కారాన్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకోండి. లేదు మేము పచ్చిమిర్చిని వేసుకోము అనుకుంటే మొత్తం కారాన్ని కూడా వాడచ్చు, లేదా పచ్చిమిర్చిని మొత్తం వేసుకోవచ్చు. చూడండి ఇలాగ ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలాగ ఉల్లిపాయలని వేసుకోండి. అలాగే మీ దగ్గర చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలను కట్ చేయకుండా ఉల్లిపాయల పలంగా కూడా వేసుకోవచ్చు. ఇలాగ పప్పుచారుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ మరిగించుకుందాము. ఇలా మరుగుతున్న ఈ పప్పుచారులోకి ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రమ్మని ఈ మరుగుతున్న పప్పుచారులోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కరివేపాకు రమ్మ ఫ్రెష్గా ఉంది కదండి,
దాని టేస్ట్ అంతా కూడా ఈ పప్పుచారులోకి దిగుతుంది. అలాగే దాని స్మెల్ కూడా ఈ పప్పుచారుకి పెట్టి మంచి గుమగుమలాడుతూ ఉండే పప్పుచారు మనకి రెడీ అవుతుంది. అలాగే ఈ కరివేపాకులో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ఇలాగా ఒక 2 నిమిషాలు పప్పుచారుతో పాటు ఈ కరివేపాకు రమ్మను కూడా ఉడకనిద్దాము. ఒక 2 నిమిషాలు ఈ పప్పుచారులో ఉంచిన తర్వాత మనము దీన్ని పక్కకు తీసేసుకుందాము. చారులో కానీ పప్పుచారులో కానీ ఇలాగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రమ్మను వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇది పప్పుచారు మరుగుతున్నప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి 3 ఎండుమిర్చిని, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకుని తీసుకుని రెడీ చేసి పెట్టుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలను కూడా మొయ్యిగా దంచి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లిపాయలను అయితే తీసుకోలేదండి. ఇప్పుడు మనకి ఇవి రెడీ చేసుకున్న తర్వాత పప్పుచారు నుంచి మనము ఈ కరివేపాకు కొమ్మనైతే తీసేసుకుందాము. చూడండి, ఈ కరివేపాకు కొమ్మని తీసేసిన తర్వాత కొద్దిగా ఒక స్పూను కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ సాంబార్ పొడిని వేసుకుందాము. ఇలా సాంబార్ పొడి వేయడం వల్ల మనకి పప్పుచారుకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇంకా మనకి పప్పుచారు పలచగా ఉందనుకోండి, చిక్కగా అవ్వడానికి కూడా ఈ సాంబార్ పొడి అనేది ఉపయోగపడుతుంది. మరొక వీడియోలో మీకు సాంబార్ పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా మీకు వీలైనంత తొందరలో మీకు సాంబార్ పొడి తయారీ విధానాన్ని కూడా ఒక వీడియో రూపంలో చేసి మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ పప్పుచారుని మనం సాంబార్ పొడి వేసుకున్నాం కదండి, ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ పప్పుచారుని మీడియం మంట మీద ఇలా దగ్గరికంట అయ్యేటంత వరకు మరిగించుకుందాము. ఈ పప్పుచారు అనేది మీ ఇష్టాన్ని పెట్టి చేసుకోవచ్చండి. ఇలాగా పలసగా కానీ లేదు కాస్త ఇలా చిక్కగా కానీ చేసుకోవాలి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. అంటే కొంతమంది చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పలచగా ఇష్టపడతారు కదండి. ఇప్పుడు మనము మరిగించి పక్కన పెట్టుకున్న పప్పుచారుకి పోపు పెట్టుకుందాము. ముందుగా ఒక కడాయిని తీసుకొని 1 టేబుల్ స్పూను నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్రని వేసి ఇలాగ వేపించుకుందాము. ఇక్కడ వచ్చేసి మీరు ఒక్కొక్కటిగా కూడా వేపించుకోవచ్చు. లేదంటే చూడండి, ఇప్పుడు నేను వేసుకున్నట్టు ఇలా అన్నీ కూడా వేసి ఒకటేసారి కూడా వేపించుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేగిన ఈ పోపుల్ని స్టవ్ ఆపేసి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న పప్పుచారుని వేసేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలాగా ఈజీగా ఇలాగా పోపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఇంకా ఇడ్లీల్లో కూడా ఇది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటూ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ టైంలో కర్రీస్ కానీ ఫ్రైలు కానీ ఇంకా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా చేసి ఇంటిల్లిపాదికి అందించండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.